ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీని చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు గ్రామాల్లో తెల్లవారుజామున 6.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకపోవడంతో రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండడం వల్లే ఉష్ణోగ్రతల్లో మార్పు సంభవించినట్లు నిపుణులు చెబుతున్నారు. పొద్దున 5 గంటలకి వస్తుంటే కానీ ఈ పొగ మంచు వల్ల 7 అవుతుంది. 7 గంటల వరకు అయినా కూడా చీకటే ఉన్నది. 7 గంటలకు కూడా చీకటే ఉన్నది. పొగ బాగున్నది, చలి బాగున్నది, మంచు బాగా ఎగర చల్లటి గాలితోని లేట్ అవుతుంది మాకు పాలు పోయడానికి. పొద్దున రావాలంటే బాగా కష్టమవుతుంది. అట్లా అందుకని సార్ మీరు ఈ పొగతో ఏం చేద్దాం సార్, ఏం చేయకుండా ఇంకా కొంచెం లేట్ అయినా కూడా రానే పడుతుంది, తప్పకుండా రానే పడుతుంది. వాళ్ళు కంపల్సరీ అమ్మ పడుతుంది, మేము బతకబడుతుంది అంతే. చలి బాగా విపరీతంగా ఉండటం వలన మేము ఈరోజు మార్నింగ్ వాకింగ్ పోవాలంటే కూడా ఈరోజు గతంలో 15 రోజుల నుంచి మేము ఒక 4:30కు లేస్తుండే. ఇప్పుడు చలి ఎక్కువ ఉండటం వలన మేము టోటల్గా వాకింగ్ పోవాలంటే 7 గంటలకు మేము వాకింగ్ పోతున్నాం. 9 గంటల దాకా ఇలా ఆకిట్ల బయట నగ్గి చేసుకొని మరి గజగజ వనుకుంటూ ఇలా అగ్గితో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఈ స్కూళ్ళు ఆశ్రమ పాఠశాలలు కానీ, గురుకులాలు కానీ, ఎంపీపీ స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ దీన్ని కలెక్టర్ గారు కుదింపు చేసి 9:50 నుంచి 3:30, 4 దాకానే కుదింపు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.